హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను దుబాయ్లో ఉన్నాను. మీరు ప్రీవియస్ వీడియో చూసారు కదా, నేను అబుదాబి నుంచి దుబాయ్కి బస్ జర్నీ చేసేసి వచ్చాను. సో ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నైట్ దాదాపు ఎంత 8 o'clock 9 o'clock అయిపోయింది. ఇక్కడనే దగ్గరలో అక్కడ హోటల్ తీసేసుకున్నా నేను. సో మనం ఈ రోజు ఏం చేద్దామనంటే, యాక్చువల్లీ యూజువల్గా చాలా మంది ఏం చేస్తారు, దుబాయ్కి వచ్చిన తర్వాత బుర్జ్ ఖలీఫా అవి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తారు కదా. మనం ఈరోజు వెరైటీ ఏం చేద్దామంటే, సిటీని తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ మీకు ఈరోజు ఈ దుబాయ్లోనే కోల్డెస్ట్ ప్లేస్ అదేంటి, ఇక్కడ ఎడారి ఎండ అని ఫీల్ అవుతారు కానీ ఇక్కడ ఒక కోల్డెస్ట్ ప్లేస్ ఉంది, హైయెస్ట్ పీక్. దాన్ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ నుంచి ఒక 2 hours రోడ్ జర్నీ ఉంటుంది అనమాట. సో 2 hours జర్నీ చేసి వచ్చేటప్పుడు ఒక జూ కూడా ఉన్నది, అక్కడ చింపాంజీ ఉంటుందట. నేను ఎప్పుడు చింపాంజీ కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో అవి రెండు కవర్ చేసుకొని వచ్చేద్దాం. టైం వచ్చేసి 8:30 అవుతుంది. టిఫిన్ కూడా ఏం చేయలేదు, బ్రేక్ఫాస్ట్. మధ్యలో వీలైతే బ్రేక్ఫాస్ట్ చేసి అండ్ ఈరోజు అయితే చింపాంజీని వెళ్ళేసి చూసేసి వద్దాము. సో నాకు దుబాయ్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా మీట్ అయిదాం. నేను ఎప్పుడు వేరే కంట్రీస్లలో అంటే మయన్మార్లో తెలుగు వాళ్ళని మీట్ అయినా, కాకపోతే వీలైతే తెలుగు వాళ్ళని మీట్ అయిదాం, వాళ్ళని కలుద్దాం అండ్ మంచి మంచి వీడియోలు అయితే చేద్దాం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే లేరు, వీడియోలు చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు. కొంచెం వీడియోలు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఇప్పుడు నేనున్న ఏరియా ఇగో ఇలా ఉన్నది. ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రీ జోన్ మెట్రో, దుబాయ్ ఫ్రీ జోన్ మెట్రో దగ్గర ఉంది నా హోటల్. సో ఇక్కడ నుంచి కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇంకో హాస్టల్ ఉన్నది, అది సాయంత్రం వచ్చిన తర్వాత అటు షిఫ్ట్ అయిపోదాం. ఎందుకంటే నిన్న ఎతికేంత ఓపిక లేదు, అందుకని చెప్పేసి తీసుకోవాల్సి వచ్చింది. సో అది గైస్ వెళ్ళాం. ఇంకా ట్యాక్సీ బుక్ చేసుకున్నా, ట్యాక్సీ బుక్ చేసుకొని మనము అటైతే వెళ్ళిపోదాం ఇంకా, ఓకేనా? రూమ్ చెక్అవుట్ చేసేసిన. మనం వచ్చేటప్పుడు మళ్ళీ వేరే చూసుకుందాం, ఇది కాస్ట్ వాసిపోతుంది. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మనం 4 Emirates దాటుకొని వెళ్ళాలి. అటు సైడ్ ఒక ఎయిర్పోర్ట్ ఉన్నట్లుంది, ఫ్లై అవుతుంది, ఒకటి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినట్టుంది. మీకు అనిపిస్తుందో లేదో తెలియదు. చాలా మటుకు హెవీ వెహికల్స్ ఉన్నాయి స్లో ట్రాక్లో. మామూలుగా స్పీడ్ ట్రాక్లో మాత్రం ట్యాక్సీలు ఇంకా వేరే హెవీ వెహికల్స్ మాత్రం కనిపించట్లేదు. నేను 150 kilometers ట్రావెల్ చేసి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిన మౌంటైన్స్ చూడడానికి. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట దుబాయ్లో మౌంటైన్స్ ఉన్నాయని చెప్పేసి. చూడొచ్చు, ఇది చూస్తున్నారా, ఇదే స్టార్టింగ్. మనం ఇంకా ఒక 30 kilometers ట్రావెల్ చేసి పీక్ సైడ్ వెళ్తాము. ఇది చూడండి, ఇవన్నీ మౌంటైన్సే, ఇవి స్టార్టింగ్. ఓకే, మనం ఇంకా 30 minutes 40 minutes ట్రావెల్ చేస్తే ఇంకా అద్భుతమైన వ్యూ ఉంటుంది. ఈ మౌంటైన్ స్టార్టింగ్ రేంజ్లో ఫ్యూయల్ స్టేషన్లో ఆగాను అనమాట, రెస్ట్ రూమ్కి వెళ్దామని చెప్పేసి. ఓకే, ఇక్కడ మనకి పెట్రోల్ కాస్ట్ చెప్తా మీకు. పెట్రోల్ దుబాయ్లో 3 types. మన ఇండియాలో మనకి 2 types ఉంటాయి కదా, పవర్ పెట్రోల్, నార్మల్ పెట్రోల్. బట్ ఇక్కడ మాత్రము బేసిక్ ప్లస్ అంటారు, నార్మల్గా వాడేది ప్లస్, అండ్ సూపర్ పెట్రోలు అండ్ స్పెషల్ పెట్రోలు. స్పెషల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. వాటి ప్రైస్లు ఎట్లున్నాయంటే, ఈరోజు ఎంత ఉందంటే, ఈరోజు ప్రకారం అయితే సూపర్ పెట్రోల్ 2.63 ఉంది, అండ్ స్పెషల్ పెట్రోల్ 2.51, అండ్ నార్మల్ పెట్రోల్ 2.44 dirhams ఉందన్నమాట. డీజిల్ కాస్ట్ 2.63. మీకు ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే మామూలుగా దాదాపు ఒక 60 అనుకోవచ్చు ఫ్రెండ్స్, 60 rupees నుంచి 61 అనుకోవచ్చు. సో డీజిల్ కూడా అంతే. సో మీకు ఇండియన్ కరెన్సీలు ఎంత అవుతుందని కన్వర్ట్ చేసి చెప్తాను. ఇగో ఇదే ఫ్యూయల్ ట్యాంకరు 30,000 liters అంట. సో ఇట్లాంటి వెహికల్స్లలో పెట్రోల్ వచ్చేస్తుంది ఫ్యూయల్ స్టేషన్కి. సో ఇటు సైడ్ ఉంది. మామూలుగా ఇక్కడ ఒక ఏమంటారు సూపర్ మార్కెట్ ఉంది. మనకి ఇండియాలో ఇన్ ద సిటీ అనుకోండి, ఇన్ ద సిటీలో అయితే సూపర్ మార్కెట్స్ మనకు కనిపించవు. సిటీ బయటకి ఫ్యూయల్ స్టేషన్స్లో మనకి సూపర్ మార్కెట్స్ అనేటివి యూజువల్గా కనిపిస్తాయి. ఆ రూల్ అనమాట. ఏ ఫ్యూయల్ స్టేషన్ అయినా ఒక సూపర్ మార్కెట్ ఉండాలి, అండ్ రెస్ట్ రూమ్స్ ఉండాలి, అండ్ ATM ఉండాలి. సో అప్పుడే వాళ్ళకి పర్మిషన్ ఇస్తారనమాట పెట్రోల్ బంక్ రన్ చేయడానికి. ఇదిగోండి, ఏమైనా అగ్ని ప్రమాదాలు జరిగితే
తొందరగా రియాక్ట్ అవ్వడానికి ఇక్కడ ఉన్నాయి. సో అది లోపల ఏమన్నా ఉంటే తిందాం. యాక్చువల్గా నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, సో వెళ్ళేసి చూద్దాం. ఇక్కడ రైస్ బ్యాగ్స్ కూడా ఉన్నట్లున్నాయి. మన వాళ్ళే, ఎక్కడ చూసినా మన ఇండియన్సే వర్క్ చేస్తారు. తెలుగే, మీరు తెలుగా పేరు? ఓకే, మన తెలుగు వాళ్ళు ఎక్కడ పోయినా ఉన్నారా బాబోయ్. ఎక్కడన్నా మీరు? సిరిసిల్ల జగిత్యాల అందరు మనోళ్ళే కదా. ఇక్కడ ఏం చేస్తారు? ఇదే వర్కా? ఇక్కడే ఉంటారా? సారీ, రోజు వచ్చి వెళ్తారా? ఓకే ఓకే. ఎట్లుంది లైఫ్? పిల్లలా? ఇద్దరా? సిరిసిల్ల. ఓకే, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సిరిసిల్లలో. ఓకే అన్న. లోపల ఒక కాఫీ షాప్ ఉంది అండి. కూల్ డ్రింక్స్ ఎవ్రీ సూపర్ మార్కెట్లో ఉండే ఐటమ్సే ఉన్నాయి. సో ఇక్కడ బేకరీ కూడా ఉంది లోపల. మామూలుగా నేను ఎప్పుడు చూడలేదు. మంచిగా కాఫీ తాగాలనుకున్న వాళ్ళు, జ్యూస్ తాగాలనుకున్న వాళ్ళు ఇక్కడ తాగొచ్చు. సో ఇట్లుందన్నమాట దుబాయ్లో ఫ్యూయల్ స్టేషన్లో సూపర్ మార్కెట్స్. ఏం చేశానంటే ఒక కిట్ క్యాట్, వాటర్ బాటిల్, ఇంకేంటి ఒక చిన్న బ్రెడ్ తీసుకున్నా. సో అంతే. దీనికి ఎంత అయిందంటే ఒక 31 దిరామ్స్ అయింది. ఓన్లీ చాక్లెట్సే 10 దిరామ్స్ అయిపోయింది. సో ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా మనకి. మామూలుగా పెట్రోల్ వెహికల్స్తో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఛార్జ్ చేసుకోవడానికి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. సో ఇది ఒక్కటే ఉంది. మొత్తం ఈ చుట్టుపక్కల ఒక 10-15 కిలోమీటర్స్ వరకు మనకి ఫ్యూయల్ స్టేషన్స్ కనిపించాయి. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఎలక్ట్రిక్ ఛార్జర్స్ కార్లకి. సో ఇవన్నీ ఈ వెహికల్సే. సో చూడొచ్చు, ఇలా ఉందన్నమాట. మనకి ఇక్కడ లగ్జరీ కార్లకైతే కుదవలేదు. మనం వీలైతే ఒక మంచి స్పెషల్ ఎక్స్పెన్సివ్ కార్ల మీద ఒక వీడియో అయితే చేద్దాం, ఓకేనా? సో అది ఎండ అయితే దారుణంగా కొడుతుంది ఫ్రెండ్స్, బాగా. బాయ్ అన్న. యూట్యూబే, తెలుగు యాత్రి. మీ పేరు? ప్రేమ్ కుమార్. ఓకే, బాయ్. తెలుగు యాత్రి. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ మౌంటైన్స్ ఉన్నాయి కదా, ఈ మౌంటైన్స్ ఎలా ఏర్పడ్డాయి అంటే అంతకుముందు సముద్రం నీరు ఉండేది. సముద్రం నీరంతా ఎండిపోయిన తర్వాత ఈ మౌంటైన్స్ అనేటివి ఏర్పడ్డాయి. ఈ మౌంటైన్స్ మొత్తం ఉప్పగా ఉంటాయి, సముద్రం నుంచి ఏర్పడ్డాయి కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే ఈ మౌంటైన్స్ లో చాలా చల్లగా ఉంటది. -డిగ్రీలు కూడా అప్పుడప్పుడు రికార్డ్ అవుతాయి అంట. అండ్ మంచు కూడా పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ మౌంటైన్స్ చాలా లైట్ వెయిట్ తోటి ఉంటాయి, దృఢంగా ఉండవు. ఎందుకంటే సముద్రం నుంచి ఏర్పడ్డాయి కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటాయి అన్నమాట ఈ మౌంటైన్స్. మనకి హిమాలయాలు చాలా గట్టిగా ఉంటాయి కదా టెక్టానిక్ ప్లేట్స్ గుద్దుకోవడం వల్ల, బట్ ఇవి మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటాయి. మనం వచ్చేసాము దుబాయ్ లోనే చాలా చాలా కోల్డెస్ట్ ప్లేస్ కి. సో ఇదే జబల్ జైస్ అనే మౌంటైన్స్ అన్నమాట, మౌంటైన్స్ ఏరియా. సో మనకి దుబాయ్ మొత్తం మీద ఇదే చాలా కోల్డెస్ట్ ఏరియా. అప్పుడప్పుడు ఇక్కడ -4 డిగ్రీస్, -1 డిగ్రీ అట్లా రికార్డ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఎక్కడి నుంచి వచ్చామనంటే అదిగో అక్కడ నుంచి అలా 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 ఫాగ్ ఉంది కాబట్టి మీకు క్లియర్గా కనిపిస్తలేదు. బట్ అక్కడ నుంచి ఇదిగో ఫైనల్గా ఇక్కడ వరకు వచ్చాము. మనకి మన ముందర కనిపిస్తుంది కదా ఇట్లాంటి ఒక వాకింగ్ది. సో ట్రెక్కింగ్ చేసుకుంటూ అక్కడి వరకు వెళ్ళొచ్చు. అక్కడ నుంచి చూస్తే మనకి ఒమాన్ కనిపిస్తుంది. ఒమాన్ దాదాపు ఒక 3 బార్డర్స్ ఉంటాయి. ల్యాండ్ బార్డర్ ఉంటుంది, సీ బార్డర్ ఉంటుంది. ఇటు సైడ్ ఉండేది సీ బార్డర్ అన్నమాట ఒమాన్ది. సో పైకి వెళ్తే మనకు కనిపిస్తుంది, కాకపోతే మనకు టైం లేదు కాబట్టి అంత దూరం వెళ్ళదలుచుకోలేదు నేను. ఇటు సైడ్ నుంచి చూస్తే మనకు వే ఉంది కదా, అక్కడి వరకే మనకి పర్మిషన్ ఉంటుంది. దాని తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్కి మాత్రమే, ఓన్లీ వెహికల్స్, గవర్నమెంట్ వెహికల్స్ మాత్రమే అలో ఉంటుంది. అటు సైడ్ మనకు కనిపిస్తుంది కదా, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. వరల్డ్లోనే అతిపెద్ద జిప్ లైనర్ ఉంది. ఆ నుంచి ఇక్కడి వరకు మనకి కనిపిస్తుంది. కాకపోతే దానికి పర్మిషన్ తీసుకొని మనము ట్రై చేయొచ్చు. ఇంతకు ముందే 2 వెళ్ళిరు అనమాట. సో ఆ జిప్ లైన్ నుంచి
ఇటు సైడ్ క్యాంపింగ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఒక 160 కిలోమీటర్స్, దుబాయ్ నుంచి అయితే 160 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి 2 hours జర్నీ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి కొంతమంది క్యాంపింగ్ చేసుకుంటారు అనమాట. అక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. మనకి మొన్న ఏమంటారు దుబాయ్ నేషనల్ హాలిడేస్ వచ్చినాయి కదా, ఇక్కడంతా చాలా మట్టుకు క్యాంపింగ్ చేసుకున్నారనమాట. సో అది అక్కడ మంట పెట్టేసుకొని కొన్ని అంటే ఇంటి దగ్గర నుంచి క్యాంపింగ్ సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్ తెచ్చుకొని ఇక్కడ నైట్ వచ్చేసి స్టే చేస్తారు. మ్యాక్సిమం ఇక్కడ మార్నింగ్ పూట చాలా తక్కువ మంది స్పెండ్ చేస్తారనమాట టైము. ఓన్లీ ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ టెంట్లు వేసుకొని, ఇక్కడ చూడొచ్చు ఇద్దరు 2 టెంట్లు ఉన్నాయి. సో వీళ్ళు నాకు తెలిసి రాత్రి వచ్చిరేమో, నాకు తెలియదు. సో ఇట్లా టెంట్లు వేసుకొని ఇక్కడ టైం స్పెండ్ చేస్తారు. మంచిగా షాప్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇది అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ అనమాట. చాలామంది సిటీని ఎక్స్ప్లోర్ చేస్తారు, ఇక్కడికి చాలా చాలా తక్కువ మంది స్పెండ్ చేస్తారు అనమాట. ఇక్కడికి వచ్చేసి మౌంటైన్స్ మాత్రం మనకి ఎట్లున్నాయంటే, నేను ఆఫ్ఘనిస్తాన్లో చూసిన మౌంటైన్స్ లాగానే కనిపిస్తున్నాయి సేమ్. ఇది చూడొచ్చు. మనం అప్పుడు ఎక్కడ అనంటే ఆఫ్ఘనిస్తాన్ మజారీ షరీఫ్ నుంచి కాబూల్ వెళ్ళినప్పుడు సేమ్ మౌంటైన్స్ ఇలానే ఉన్నాయి. నాకైతే అదే ఫీల్ అనిపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 11 o'clock అవుతుంది. 11 o'clock ఎంత చలి ఉందంటే ఇట్లా వణుకొస్తుంది నాకు ఈడ. కాకపోతే నైట్ అయితే ఇంకా మొత్తం ఇంకా చలి పెడుతుంది. సో అట్లుంది వెదరు. బట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా ఇట్లాంటి ఒక ప్లేస్ ఇట్లాంటి ఎడారి కంట్రీలో ఉందని చెప్పేసి. ఇదిగో ఇక్కడ చూడొచ్చు, అక్కడ ఉన్న చూసిరా మేకలు, వీటిని ఎవరు పెంచుకోవట్లేదు, ఈ మౌంటైన్లోనే తిరుగుతూ ఉంటాయి అన్నమాట అటు ఇటు. సో అవి మామూలు మేకలు అనుకుంటా, అవి మేకలు. గైస్ యాక్చువల్గా ఇంకో వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేసిన. ఇక్కడ నుంచి మాత్రం మనం వచ్చిన వే మీకు క్లియర్గా చూపిస్తా. యాక్చువల్గా నాకు భయం అవుతుంది హైట్స్, అంటే హైట్ ప్లేస్లో నాకు అంతా ఇట్లా భయం అవుతుంది. మీకు చూపిస్తా మనం ఎక్కడి నుంచి వచ్చినామనంటే. సో అది అక్కడ ఉంది కదా, ఆ వే నుంచి ఇంతకుముందు కనిపించలే కదా, ఇప్పుడు మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ నుంచి అదిగో అలా 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 తిరుక్కుంటూ పైకి వచ్చేసినాం. మళ్ళీ మనం ఇప్పుడు కిందికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ ఒక 4 కాదు, మోర్ దాన్ 7-8 ఇట్లా వ్యూ పాయింట్స్ లాగా ఉన్నాయి. ఇటు చూడవచ్చు, కార్ పార్కింగ్ చేసుకొని మనము క్యాంపింగ్ లాంటివి చేసుకోవచ్చు. అది అక్కడ కనిపిస్తుంది కదా మొత్తం, అక్కడ నేటివ్ అరబిక్స్ ఉంటారనమాట. మనం వెళ్ళేటప్పుడు ఆ ప్లేస్ కూడా కవర్ చేసేద్దాం. కొంచెం ఇదంతా చల్లగా ఉన్నది. ఈ వెదర్ ఏంటో కానీ మంచిగా గట్టి ఎండ కొడుతుంది. అండ్ ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉంది. గైస్ మీకు ఒక ఇంపార్టెంట్ విలేజ్ చూపించడానికి వచ్చాను. యాక్చువల్గా మనకి అరబిక్ పీపుల్ ఉంటారు కదా, నేటివ్ అరబిక్ పీపుల్ ఉండే ప్లేస్ అన్నమాట ఈ మౌంటైన్స్ లో ఉన్నాయి. మనకి మొత్తం యూఏఈలో ఎక్కడ కనిపించారు నేటివ్ అరబిక్స్. సో ఇక్కడ మాత్రమే కనిపిస్తారు. ఆ విలేజ్కి వచ్చేసిన. సో చూడొచ్చు, అటు సైడ్ చాలా దూరంగా ఉన్నాయి చూసినా, అక్కడ కొన్ని ఇండ్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఇదిగో ఇక్కడ అటు సైడు అక్కడక్కడ కొన్ని ఇండ్లు కనిపిస్తాయి మనకు. వీళ్ళు ఎస్పెషల్లీ ఈ ప్లేస్లోనే ఉంటారు. గవర్నమెంట్ వీళ్ళకి చాలా ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేసింది, బట్ అయినా కూడా వాళ్ళు వాడుకోరు. మామూలుగా వీళ్ళకి ఎడ్యుకేషన్ ఫ్రీ అండ్ హెల్త్ ఫ్రీ, అన్ని ఫ్రీనే, అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసారు. ఎందుకంటే వీళ్ళు నేటివ్ అరబిక్స్ కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఉంటారంటే బ్లాక్ కలర్లో ఉంటారు. మామూలుగా ఇప్పుడు ఉన్న అరబిక్ పీపుల్ వైట్ కలర్లో ఉంటారు కదా, బట్ నేటివ్ అరబిక్స్ మాత్రం బ్లాక్ కలర్లో ఉంటారు. మన కలర్ ఇండియన్ కలర్లో ఉంటారు, ఇంకా కొంచెం డార్క్గా ఉంటారు అనమాట. అది అక్కడ దూరంగా ఒక ఇల్లు కనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న పార్క్ లాగా ఉంది. అక్కడ ఒక 4-5 ఇండ్లు, అక్కడ ఒక 2-3 ఇండ్లు, అది అక్కడ మౌంటైన్ దగ్గర ఒక 5-6 ఇండ్లు ఉన్నాయి అంతే, ఎక్కువ లేవు. సో ఇది చూపిద్దామని చెప్పేసి రోడ్డుకి ఇటు సైడ్ వచ్చేసిన. యాక్చువల్గా వీళ్ళకి చెప్పిన కదా మామూలుగా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది, కాకపోతే వాళ్ళు వాడుకోరు. ఒకవేళ వాడుకున్న మామూలుగా చిన్న జాబ్స్ చేయరనమాట వాళ్ళు. ఏంటంటే హయ్యర్ అఫీషియల్స్ గవర్నమెంట్ జాబ్స్ చేస్తారు. గవర్నమెంట్ జాబ్స్లో హయ్యర్ అఫీషియల్ పోస్టులు ఇస్తారనమాట.
సో కొంచెం రిచ్గానే ఉంటారు, బట్ అయినా కూడా వీళ్ళు జనాలతోటి కలవరు. ఓకేనా? సో ఎవరైనా ఉంటే మాత్రం వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడ ఎవరు బయటకు రారు, మళ్ళీ కెమెరా ఫ్రెండ్లీ కూడా కాదు. సో అందుకని చెప్పేసి మనం వెళ్ళిపోదాం. ఇదిగోండి నేను వచ్చిన వే ఉంది కదా, అది అక్కడి నుంచి అట్లా యూటర్న్ తీసుకొని ఇటు సైడ్ వచ్చేసిన. మనకి ఈ మౌంటైన్ దగ్గర మొత్తం ఇక్కడ ఒక 10-15 ఇండ్లు ఉన్నాయి కదా, కొంచెం దూరం పోగానే అటు సైడ్ లెఫ్ట్ సైడ్ కొన్ని ఇండ్లు ఉంటాయి అట్లా. బట్ కాకపోతే విలేజ్ మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, మంచిగా ఉంది. మామూలుగా ఇక్కడ మొత్తం ట్రక్కులు పోతున్నాయి, వెనకాల చూస్తున్నారు కదా ట్రక్కులు అవన్నీ, అదంతా మట్టి తీసుకెళ్తుంది. మౌంటైన్స్లో మట్టి మరి ఎందుకో తెలియదు కానీ, సో దుమ్మ అయితే దారుణంగా ఉన్నది. నేను ఎప్పుడు చూడలేదన్నమాట నేటివ్ అరబిక్ పీపుల్ని. సో చూద్దాం అనుకున్నా కానీ వీలు కాదు. చలో ఇక్కడ నుంచి వెళ్దాము. చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి, చాలా పెద్దవి కూడా కాదు. ఓకేనా? మనం అక్కడ నుంచి మౌంటైన్స్ నుంచి వచ్చేసినాం కదా, మౌంటైన్స్ నుంచి వచ్చే దారిలో ఉమల్ క్వీన్ అనే జూ ఉంది. జూ చూద్దామని వచ్చిన. యాక్చువల్గా ఇలాంటి ఎడారి కంట్రీస్లో జూలు ఎలా ఉంటాయో ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చిన. టికెట్ వచ్చేసి 25 dirhams. ఇందులో జిరాఫ్ ఇంకా కొన్ని జంతువులు ఉంటాయంట, చూద్దామని చెప్పేసి వచ్చిన. ఇది చూడొచ్చు, ఇక్కడ మొత్తం ఎలుగుబంట్లు ఉన్నాయి. మామూలుగా ఇవి చాలా రేర్ ఎలుగుబంట్లు అంట. సో అక్కడ అన్న చెప్పిండు. ఇదిగోండి బంటి అని ఒక మీమ్ వస్తుంది కదా, సో అరే వంటి అని 1 2 3 4 ఇదిగోండి ఎలుగుబంట్లు. హలో, ఒక 4 ఉన్నాయి. అక్కడ ఒకటి పడుకున్నది, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. అక్కడ ఒకటి పడుకున్నది, ఈ 3 తిరుగుతున్నాయి. చాలామంది వచ్చారు. ఇక్కడ గాడిదలు ఉన్నాయి. మనం ఆఫ్రికాలో చాలా గాడిదలను చూసినాం. సో ఇక్కడ ఒక 2 గాడిదలు ఉన్నాయి ఇక్కడ. హలో, ఓకే హలో. సో ఇవి గాడిదలు, ఇక్కడేమో మేకలు. సో చూడొచ్చు, ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి. నాకు తెలిసి ఇవి ఒక రకమైన మేకలు కావచ్చు. వీటి కాళ్ళు మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి. సో చూడొచ్చు, చిన్నగా ఉన్నాయి కాళ్ళు. ఇటు సైడ్ గాడిదలు ఉన్నాయి, అటు సైడ్ అక్కడ జిరాఫ్స్ ఉన్నాయి. జిరాఫ్స్ వెళ్ళేసి చూద్దాం ఫ్రెండ్స్. చాలా చిన్నగా ఉంది పార్కు. మామూలుగా ఈ జంతువులు ఉంటాయి కదా, ఈ జంతువులని సమ్మర్లో అయితే వీటికి కొంచెం ఇట్లా వాటర్ పడేటట్టు చల్లగా ఉండేటట్టు ఏసీలు పెడతారంట. ఈడేమో కోతులు ఉన్నాయి, డిఫరెంట్ కోతులు. అదిగోండి, ఇవి కోతులా లేకపోతే ఏంటి? హలో, ఇవి కోతులు కాదు, ఇవి కోతులే కానీ ఒక రకమైన కోతులు అనమాట. రాకు, వస్తావా బయటికి? వస్తావా? ఇవేం తింటాయో తెలియదు, కాకపోతే వచ్చిన వాళ్ళు క్యారెట్లు పెడుతున్నారు. సో ఇది ఇక్కడ కూడా ఒక రకమైన కోతులు ఉన్నాయి. చాలా రకాల కోతులు ఉన్నాయి. ఇటు సైడ్ కూడా రకరకాల కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్. అదిగోండి, అదిగో దీని తోక వెరైటీ ఉన్నది. మామూలుగా వీకెండ్లో ఈ దుబాయ్ ప్రజలు ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. ఇక్కడ కొన్ని రకాల అవి ఉన్నాయి, ఏమంటారు, చాలా రకాల కోతులు ఉన్నాయి. ఇటు సైడ్ కూడా కొన్ని బోన్ ఉందన్నమాట. బోన్స్లలో పెట్టేసి ఏం జంతువులో తెలియదు, పాములా మరి ఏంటిది తెలియదు, చూద్దాం వెళ్ళేసి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇట్లాంటి ప్లేస్లో అసలు జూ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మనుషులు తిరగడానికే వాసిపోయేంత ఎండ ఉంటుంది, మరి ఇక్కడ ఇలాంటిదంటే చూడాలి. ఇదిగోండి ఇక్కడ చిరుత పులి ఉంది. ఇదిగోండి చిరుత పులి. వామ్మో, వీటికి ఏమన్నా ఇంజక్షన్లు వేసిరేమో. చాలా చాలా సైలెంట్గా ఉంది ఇది.
సో చాలా సైలెంట్గా ఉన్నది. ఇటు సైడ్ ఏమో ఇటు ఇంకోటి ఉన్నది చూడొచ్చు, వైట్ కలర్ది లయన్ పడుకుంది. దీనికి జూలు లేదు, ఏం లేదు ఫ్రెండ్స్, మంచిగా హాయిగా పడుకున్నది. ఇది ఇవ్వండి. ఇక్కడ కొన్ని టైగర్స్ ఉన్నాయి, చూస్తున్నారా? అది అక్కడ ఉన్నాయి, నాకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ ఇక్కడ టైగర్స్ ఉన్నాయి. ఇక్కడ తాబేలు ఉన్నాయి, తాబేలు ఇదొకటి అదొకటి అండ్ ఇదొకటి. ఇక్కడ మొత్తం తాబేలే ఉన్నాయి ఇలా మొత్తం. అక్కడ సింహాలు 2 పడుకున్నాయి ప్రశాంతంగా. ఇక్కడ వెరైటీ రకాలకు చెందిన సింహాలు ఉన్నాయి, రకరకాల టైప్స్ సింహాలు ఉన్నాయి. కాకపోతే ఈ గ్రిల్స్ వేయడం వల్ల ఏం అనిపిస్తలేవు, నాకు డైరెక్ట్గా అనిపిస్తున్నాయి కానీ వీడియో క్యాప్చర్ చేద్దామంటే కనిపించట్లేదు. ఇటు మొత్తం కొన్ని పక్షులు ఉన్నాయి, అటు సైడ్ హార్స్లు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, వెరైటీ గుర్రాలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. మనం ఎట్లా ఇండియాలో చూస్తాం కదా, ఇక్కడ ఒకటి తెల్ల సింహం ఉన్నది. దీనికి జూలు లేదు, కాకపోతే పెద్ద ఉంది. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. దీని సైజు మాత్రం చాలా పెద్ద ఉంది, సైజు మాత్రం చాలా పెద్ద ఉన్నది. ఇదిగోండి. సో ఇట్లున్నాయి గైస్. ఇవి చూస్తున్నారు కదా, మకావ్ పక్షులు అంటారంట, చాలా ఫేమస్, కలర్ఫుల్గా ఉంటాయి. నేను యాక్చువల్గా రామోజీ ఫిలిం సిటీలో చూసాను ఇవి రెడ్ కలర్ పక్షులు. సో ఇక్కడ మనం ఇవి పట్టుకోవచ్చట, పట్టుకుందాం ఒకసారి. ఇక్కడ చిన్న లేక్ ఉంది, లేక్ లో మొత్తం బ్లాక్ స్వాన్స్ ఉన్నాయి. సో అటు సైడ్ కూడా మొత్తం ఇవన్నీ. ఇక్కడేమో చింపాంజీలు ఉన్నాయి ఫ్రెండ్స్. చింపాంజీ మొహం దానా అని తిడతారు కదా చాలా మందిని. ఇక్కడ చూద్దాం యాక్చువల్గా చింపాంజీలు ఎట్లుంటాయో డైరెక్ట్గా. కొంతమంది ఫుడ్ పెడుతున్నారు వీటికి. ఈ లోపల ఇటు సైడ్ మొత్తం చింపాంజీలు ఉన్నాయి. ఓ అమ్మో, ఇది ఇవ్వండి, ఇది అది ఇవ్వండి, మొత్తం అన్నీ ఇవే చింపాంజీలు. అక్కడ ఒకటి కింద కూర్చున్నది, టైంపాస్ చేస్తుంది. ఇది ఏంటంటే ఈ బర్డ్ పేరు ఏంటంటే, ఇది ఈగలు గద్ద పెద్దది. సో ఇక్కడ 4-5 గద్దలు ఉన్నాయి, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒక 4 ఉన్నాయి అన్నమాట. సో చాలా పెద్ద ఉన్నాయి. నేను ఎప్పుడు ఇంత దగ్గరగా చూడలేదు, ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా పెద్ద ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఆస్ట్రిచ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. దీని ఎగ్గు చాలా పెద్ద ఉంటుంది అని చెప్పేసి విన్నా. ఇగో ఈ దగ్గర నుంచి అక్కడ ఒకటి ఉంది, ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. మామూలు ఇవి పొడుస్తాయంట, నాకు కొంచెం భయం అవుతుంది దగ్గరికి వెళ్ళాలంటే. ఓ ఇటు ఒకటి ఉంది. ఓ మెడ చూడండి ఎంత పెద్ద ఉందో. గైస్ జూకి వెళ్ళాను కదా, జూకి వెళ్ళిన తర్వాత వచ్చేసా. హోటల్ మేనేజ్మెంట్ ఎక్స్టెండ్ చేసుకుంటావా అని చెప్పేసి అడిగారు. అడిగితే నేను ఏమన్నా అంటే సరే ఎక్స్టెండ్ చేసుకుంటా ఒక 5 days అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే నా గుండెలు వేలిపోయే విషయం ఒకటి చెప్పారు. అదేంటంటే రేపటి నుంచి 3500 అని చెప్పారు హోటల్కి. సో నేను అక్కడ స్టే చేయడం ఇక కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది అని చెప్పేసి నేను వేరే ఇక్కడ యూత్ హాస్టల్ అని చెప్పేసి ఒకరు సజెస్ట్ చేశారనమాట. సజెస్ట్ చేస్తే వెళ్తే అక్కడ ఏమున్నదంటే అక్కడ కూడా more than 3000 150 dirhams అంట పర్ డేకి. సో అక్కడ నుంచి మళ్ళీ ఒక మెట్రో తీసుకొని మళ్ళీ ఒక అదే hostelworld.comలో ఒక హాస్టల్ బుక్ చేసుకున్నా. అది దగ్గర ఒక 2060 రూపాయలు, అంటే ఆల్మోస్ట్ 2000 ఉంది. సో బుక్ చేసేసుకున్న. ఒక రోజుకైతే వెళ్ళేసి చూద్దాం. అక్కడ ఈ ఏరియా వచ్చేసి బర్దుబాయ్ అంటారంట. సో ఎవరన్నా దుబాయ్కి వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా పగడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి మైక్ అన్నట్లు అయిపోయింది. నేను వచ్చేసిన మామూలుగా హోటల్స్ దొరుకుతాయి కదా అది ఇది అనుకున్నా, కానీ డిసెంబర్లో రేట్లు చాలా దారుణంగా ఉంది. స్టేకి ఒక్కటే ప్రాబ్లము, మిగిలిన
ట్రాన్స్పోర్ట్కి మెట్రో ఉంది అండ్ లోకల్ బస్సెస్ ఉన్నాయి అండ్ ఫుడ్ కూడా ఈ ఏరియాలో కొంచెం నార్మల్గానే ఉంటుంది. బట్ స్టేకి మాత్రం ఎందుకో 3,000-3,500 ఛార్జ్ చేస్తున్నారు. చాలా ఎక్స్పెన్సివ్. ఫస్ట్ డే రోజే మొత్తం అంతా పోపడైపోయింది. ఈ నుంచి ఒక 1 కిలోమీటర్ అట్లా నడుచుకుంటూ వెళ్ళాలి. మరి హాస్టల్ ఎట్లుంటుందో ఏంటని తెలియదు. నిన్న హోటల్ మాత్రం చాలా బాగుంది. బట్ ఒక పర్ డేకి 3,500 అంటే చాలా ఎక్కువ. సో గైస్ మన ముందర యూఏఈ ఫ్లాగ్ ఉంది కదా, రెడ్, గ్రీన్, బ్లాక్ అండ్ వైట్. సో నేను వెళ్తున్న ఏరియా ఇగో ఇదే. ఇటు సైడ్ నుంచి ఒక 200 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మన హాస్టల్ వచ్చేస్తుంది. బట్ ఈ ఏరియా మాత్రం కొంచెం సందడిగా ఉన్నది. రెస్టారెంట్స్ ఉన్నాయి, చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, షవర్మా షాప్స్ అండ్ పార్లర్లు అన్నీ ఉన్నాయి. జనాలు బాగా కనిపిస్తున్నారు. నిన్న వెళ్ళిన ప్లేస్ మాత్రం చాలా సైలెంట్గా, ఎవ్వరు లేరు, అసలు నిర్మానుషంగా ఉంది. నిన్న హోటల్లో స్టే చేసిన కదా, అక్కడ ఎక్కువ జనసాంద్రత అనేది లేదు. బట్ ఇక్కడ మాత్రం చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ యూఏఈ ఫ్లాగ్స్ ఉన్నాయి. ఇటు గోల్డ్ షాప్ ఉంది. సో లిటిల్ ల్యాంప్ అంట. సో లిటిల్ ల్యాంప్ రోల్లా రెసిడెన్సీ మంచి కలర్ఫుల్గా ఉంది. ఇది ఏరియా మాత్రం ఇండో హవేలీ అంట, మన ఇండియన్ రెస్టారెంట్ అనుకుంటా. వెళ్ళేసి చెక్ ఇన్ అయిన తర్వాత మనం ఏమన్నా తినడానికి వచ్చేద్దాం. ఇక్కడికి మంచి వాసనలు వస్తున్నాయి. ఈ ఏరియాకి రాగానే మంచి మంచి స్మెల్ వస్తుంది. సో ఇది హ్యాపీ రెస్టారెంట్ అంట. రూమ్ చెక్ ఇన్ చేసిన తర్వాత ఆకలి అవుతుంది. యాక్చువల్గా నిద్ర వస్తుంది. చాలా దూరం ట్రావెల్ చేసిన ఈరోజు మౌంటైన్స్ లోపల. సో షవర్మా ఆర్డర్ ఇచ్చిన. అండ్ హాస్టల్ చెక్ ఇన్ అయినా కదా, అంతేం బాగాలేదు, అంతేం దరిద్రంగా కూడా లేదు. ఓకేలా ఉంది. తొందరగా వ్లాగ్ చేసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దుబాయ్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్ళేసిన తర్వాత పడుకోవాలి. రేపు పొద్దుట మళ్ళీ ఒక ప్లేస్కి వెళ్తున్నాం. సో ఇది గైస్ ఈ రోజుకైతే. మళ్ళీ వీడియోలో అయితే కలుద్దాం. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.